Hello guys, welcome to Rise Healing Journey. Card series number 7. Sorry, 10 now. సో ఇండిపెండెంట్గా ఉండాలి, అది చెయ్యాలి, ఇది చెయ్యాలి, అండా చెయ్యాలి అందరూ చెప్తారు. బట్ టుడే ఎగ్జాస్టెడ్. సింగిల్ ఉన్నా సేమ్ ఫీలింగ్, మ్యారేజ్ చేసుకుంటాం సేమ్ ఫీలింగ్. Why don't anyone understand the girl's pain? We don't need money and all. We just need love, affection, care, right? Everyone will say adjust. What the fuck I need to adjust? Since 30 years. It's been being an eldest daughter. It is very difficult to adjust. 30 years. Everyone will say, why you are showing everything. Don't keep in status. Don't keep in anywhere. Don't keep everything in status. What, man? I don't have anyone in my life, like relatives, cousins. No one is there to me. I just hate it. But okay, like my Allah is there watching me and giving strength to me. I am strongest woman and the strongest person ever. అంటే చిన్నప్పటి నుంచి ఫైట్ చేస్తూనే ఉన్నాను, నా కోసం నేను నిలబడుతున్నాను. టుడే ఫీల్ లైక్ crying a lot. I just don't know. Yeah, I don't need any empathy or sympathy from anyone because అందరికీ అన్ని సమస్యలు ఉంటాయి, అందరూ ఏడుస్తూనే ఉంటారు. ప్రతి ఒక్క అమ్మాయి నాకు తెలిసి ఏడుస్తూనే ఉంటుంది, ఏడుస్తూనే తన లైఫ్ని బ్యాటిల్స్ని ఓవర్కమ్ అవుతూ ఉంటుంది. కొందరు చెప్పుకుంటారు, నా అలాంటి వాళ్ళు అయితే చెప్పుకుంటారు. ఎందుకంటే నేను మనసులో ఏది పెట్టాలనుకోవడం లేదు. ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు కీప్ ఎనీథింగ్ ఇన్ మై మైండ్. ఐ డోంట్ వాంట్ టు ఐ వాంట్ పీస్. 20 years స్ట్రగల్ మై మదర్ లేకుండా. ఇట్స్ వెరీ వెరీ డిఫికల్ట్ టు మేనేజ్ డాడ్, సిస్టర్స్, ఫ్రెండ్స్, నైబర్స్, రూమర్స్, కామెంట్స్. పెళ్ళవక ముందు ఈ అమ్మాయికి 30 years ఇచ్చిన పెళ్లి చేసుకోవడం లేదు, ఎవరైనా ఉన్నారేమో. వాట్ ద ఫక్ మ్యాన్, వాట్ ద ఫక్. ఐ హ్యావ్ మై డ్రీమ్స్. నాకు చాలా డ్రీమ్స్ ఉన్నాయి ఫుల్ఫిల్ చేయడానికి. నా ఓన్గా నేను చేసుకుంటున్నాను. ఇవన్నీ వీడియోస్ నేను ఎందుకు పెడుతున్నానంటే నన్ను చూసి చాలామంది ఎవరైతే స్ట్రగుల్ అవుతున్నారో వాళ్ళందరూ ఇన్స్పిరేషన్ తీసుకుంటారని. అవును, నేను సంపాదిస్తున్నాను. మీకు తెలుసా ఎన్ని అప్పులు ఉన్నాయో, ఎంతమందిని నేను హ్యాండిల్ చేస్తున్నాను, ఎంతమందికి నేను ఏం చేస్తున్నాను మీకు అందరికీ తెలుసా? సో ఎవరైనా కూడా, నేను ప్రతి ఒక్క అమ్మాయి సంపాదిస్తుంది, బట్ అందరికీ మనీ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. So that doesn't mean like we are earning more. We don't need anyone. మాకు కాళ్ళు చేతులు ఇచ్చారు దేవుడు. సో we are fighting this life. Sometimes I feel like why I am living here, what the shit is doing అనిపిస్తుంది నాకు ఒక్కసారి అయితే. ఒకడు అన్నాడు, అవును నా ప్రీవియస్ ఎంగేజ్మెంట్ బ్రేక్ అయింది ఎందుకంటే అక్కడ పైన ప్రేమ అవుతుంది, దాంట్లో తప్పేముంది నేను షేర్ చేసుకోవడానికి. అలా అబ్బాయిలు అలా ఉన్నారు, అమ్మాయిలకి అందరికీ నేను కేర్ఫుల్గా ఉండండి అంటున్నారు. ఆ అబ్బాయి పని చేయడు, ఏమీ చేయడు, కూర్చొని ఉంటాడు. సో ఫస్ట్ ఎంగేజ్మెంట్ కదా అని నేను నా మనసారా ఎంత లవ్ చేశానంటే నాకు ఫ్యామిలీ ఒక దొరికింది. సో ఐ థాట్ దే ఆర్ గోయింగ్ టు టేక్ కేర్. నేను జస్ట్ చెప్పాను మార్చుకోమని చెప్పి, లేజీగా ఉండద్దు, ఇట్లాగా టైంని ఎందుకు వేస్ట్ చేస్తావు, ఏదో ఒక వర్క్ చెయ్యి అని.
సో నేను 20 years నుంచి ఎర్న్ చేశాను. ఎంతవరకు అని చెప్పి నేను ఒకరి మీద ఇంకా డిపెండ్ అవ్వకుండా ఉండాలి? సో ఐఎమ్ గోయింగ్ టు 40-50 years అంటే స్టిల్ నేను చేస్తూనే ఉండాలా? ప్రతి అమ్మాయికి ఉంటుంది కదా, హాయిగా గడపాలి పిల్లలతో, పెళ్లి చేసుకొని భర్తతో, ఫ్యామిలీతో అని చెప్పి. హీ ఈజ్ లైక్ ద డబ్బెస్ట్ ఫెలో ఐ ఎవర్ ట్రస్టెడ్ టు దట్ ఫ్యామిలీ అండ్ దట్ ఫెలో, ద స్టూపిడ్ బాస్టర్డ్. యాక్చువల్గా అయితే ఒక మాట నేను అడుగుతాను. సో అమ్మాయి ఒంటరిగా జీవించిన అమ్మాయికి తెలియదు ఫ్యామిలీతో ఎలా ఉండాలి. వాట్ ద ఫక్ మ్యాన్, వాట్ ద ఫక్. అసలు నాలాంటి వాళ్ళకి తెలుసు అమ్మాయిలు అసలు ఎలాగ రిలేషన్షిప్స్ని ఎలాగ పెట్టుకోవాలనేది. నాలాంటి వాళ్ళకే ఆ వాల్యూ అనేది తెలుస్తుంది. నాలాంటి వాళ్ళకే తెలుస్తుంది ప్రతి ఒక్క రిలేషన్ ఎలా ఉండాలి, ఎలా మెయింటైన్ చేయాలని చెప్పేది. నాలాంటి అమ్మాయిని నేనే వెళ్ళి ఇవ్వండి ఓరా ఫక్ అప్ అని చెప్పి ఆ ఎంగేజ్మెంట్ని బ్రేక్ చేసుకొని వచ్చాను. ఎందుకంటే ఐ నీడ్ హ్యాపీనెస్ అండ్ హీ ఈజ్ నాట్ ఎట్ ఆల్ సపోర్టింగ్ మీ, not at all with money. He is not at all showing the love, affection, care, happiness. Why I need that stupid fellow and stupid family? దాంట్లో తప్పేముంది నేను చెప్పుకోవడంలో? సో ఎవ్రీవన్, ప్రతి ఒక్క అమ్మాయికి నేను చెప్తున్నాను, ఎప్పుడైనా కూడా మీరు చూస్ చేసుకునేటప్పుడు ఒక మంచి అబ్బాయిని చూస్ చేసుకోండి. అది లవ్ మ్యారేజ్ అయినా అరేంజ్ మ్యారేజ్ అయినా. పక్కన పెట్టండి ఫ్యామిలీని, ఆ అబ్బాయి ఫ్యామిలీని, ఎందుకంటే ఎవరు వచ్చి చూసుకోరు మిమ్మల్ని. నేనైతే తప్పిస్తూ నేను ఒక ఫ్యామిలీ కావాలి, ఒక మదర్ లవ్ కావాలి, అది కావాలి, ఇది కావాలని. బట్ సొంత అమ్మలాగా ఎవ్వరు చూసుకోలేరు, ఎవరు చూడరు కూడా. ఉమెన్ లైఫ్ ఈజ్ వెరీ డిఫికల్ట్ టు హ్యాండిల్. అండ్ ప్రతి ఒక్క అమ్మాయికి నేను సెల్యూట్ చేస్తున్నాను. యు ఆర్ ద స్ట్రాంగెస్ట్ ఎవర్. ఎవరైతే వర్కింగ్ ఉమెన్ పిల్లల్ని పెట్టుకొని, అత్తమామల్ని పెట్టుకొని, హస్బెండ్ని పెట్టుకొని, వాళ్ళ ఫ్యామిలీని పెట్టుకొని అన్నీ చూసుకుంటా, అన్నీ చేసుకుంటా బయటికి వెళ్ళి సంపాదిస్తున్నారంటే వాళ్ళు చాలా గ్రేట్ అన్నమాట. చాలా చాలా గ్రేట్. నాకు తెలిసిన వాళ్ళంటే అమ్మాయిలు చాలామంది ఉన్నారు. అందరికీ నా ఫ్రెండ్స్లో ఉన్న వాళ్ళందరికీ నేను హ్యాట్సప్ చేస్తున్నాను. ఈ వీడియో నేనేం సింపతి కామెంట్స్ చేయండి, నాకు కాల్ చేయండి అని నేనేం అనడం లేదు. ఎవరెవరి లైఫ్స్ వాళ్ళకి బిజీ ఉంటాయి. నేను ఈవెన్ ఎవరికి కాల్స్ చేయను, ఎందుకంటే నేను నా లైఫ్లో బిజీ ఉన్నాను. నా పర్సనల్ లైఫ్స్, నా ప్రాబ్లమ్స్ అన్నిటినీ నేను సాల్వ్ చేసుకున్నాను. ఎందుకు షేర్ చేస్తున్నానంటే డోంట్ క్విట్ యువర్ లైఫ్. ఈ లైఫ్ అనేది చాలా 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 రేరెస్ట్ లైఫ్ అన్నమాట. దేవుడు మనకు స్ట్రగుల్స్ అన్నీ ఇస్తూ ఉంటాడు. అంటే ప్రతి అప్పుడు మనము చెప్పలేము కదా, అంటే హాయిగా ఉందాము, హ్యాపీగా ఉందాము, హెల్తీగా ఉందామని. ఏదో ఒకప్పుడు ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది మన లైఫ్లో. సో ఎవ్రీవన్, అందరికీ చెప్తున్నాను, యు ఆర్ ద స్ట్రాంగెస్ట్ ఉమెన్. డోంట్ ఫైట్ అలోన్. లోపల పెట్టుకొని కుమిలిపోయే బదులు షేర్ చేసుకోండి. అది దాంట్లో ఏం తప్పు లేదు. ఏడవడంలో తప్పేం లేదు, షేర్ చేసుకోవడంలో తప్పేం లేదు. సో అది మనిషిని లోపల ఉంటే మైండ్ని అంతా చెడిపేస్తుంది. అది 20s, 18s ఓకే. ఆఫ్టర్ గోయింగ్ టు 30s, 40s, 50s ఇట్స్ డిఫికల్ట్. చాలా చాలా హెల్త్ సమస్యలు వస్తాయి. సో ప్లీజ్ బీ సేఫ్, బీ హెల్తీ. అండ్ నేను అందరు అమ్మాయిలకి నిజంగా చాలా చాలా ఇది చేస్తున్నాను. నేను ఎందుకు షేర్ చేస్తున్నానంటే టేక్ మీ యాజ్ ఇన్స్పిరేషన్ యార్. ఐ డోంట్ నీడ్ సింపతి అండ్ ఎవ్రీథింగ్. అంటే మీరు అయ్యో అన్నంత మాత్రం నా లైఫ్ ఏం చేంజ్ కాదు. దేవుడు నా లైఫ్ని ఎలా ప్లాన్ చేసి ఉంటే అలా పోతూ ఉంటుంది. అండ్ ఐ లవ్ దిస్ లైఫ్ అండ్ ఐ లవ్ ఇట్. I love to take struggles. I love to face the problems of my life. But sometimes, I break down. Sometimes I break down. Because I know, I and my God knows how difficult it is, how painful it is. Everyone says it is easy. Adjust.
అదొక్కటి నాకు మంచిగా అనిపించడం లేదనమాట. సో పెళ్ళవక ముందు చాలామంది చెప్పారు నీకు అలాంటి అబ్బాయే కావాలంటే దొరకరు అని. బట్ యా, దేవుని వల్ల నాకు ఒక మంచి హస్బెండ్ దొరికాడు. ఆ ఫ్యామిలీని పక్కన పెడితే మై హస్బెండ్ ఈజ్ సపోర్టివ్ అలాట్. హీ ఈజ్ దేర్ ఇన్ గల్ఫ్ కంట్రీ అండ్ ఈజ్ ఎవ్రీడే ఈజ్ supporting me a lot, calling me a lot. That love I needed. Yeah, I got it, but today why I am crying is like he is not there with me. ఒక చిన్న అంటే వంట చేస్తున్నప్పుడు చెయ్యికి ఏదైనా కాలిపోతే మనకు ఎంత బాధ అనిపిస్తుంది. సో అంతే బాధ అనిపిస్తుంది అనమాట అలోన్గా ఉండడము. సో ఐఎమ్ ప్రేయింగ్ టు మై గాడ్ ఎవ్రీథింగ్ సూన్ విల్ బి సెటిల్ అవుట్ ప్లీజ్ అల్లా. నేను ఈ లైఫ్లో ఎవరిని బ్లేమ్ చేయడం లేదు, ఎవరిని బ్లేమ్ చేయడం, నేను రిగ్రెట్ కావడం లేదు నా డెసిషన్స్. ఎందుకంటే నేను తీసుకున్న డెసిషన్స్ చాలా మంచిది, చాలా మంచివి. అందుకే నాకు ఇంత మంచి హస్బెండ్ దొరికాడు. సో నేను అందరికీ చెప్పడం ఒకటే, ఎవరు లేకపోలేదు, ఎవరిని పట్టించుకోకండి. ఆడపడుచులు, అత్తలు, పక్కా వాళ్ళందరినీ పక్కన పెట్టేసేయండి. వాళ్ళ ఫ్యామిలీ అంతా వచ్చి ఏవేవో చెప్తారు, వాళ్ళ మీద వీళ్ళ మీద చెప్పుకుంటారు, అది ఇది చేస్తారు. ఇంకా మన ఫ్యామిలీ సైడ్ కూడా బాగాలేకపోతే అందరూ వాళ్ళ లైఫ్లో బిజీ ఉంటారు, వాళ్ళు ఉంటారు. ఎంతైనా కూడా మనము అడుగు పెట్టేది ఒక కొత్త ఇంట్లో కొత్త దాంట్లో ఉంటాము. సో అడ్జస్ట్ అవ్వాలంటారు. బట్ ఐ డోంట్ వాంట్ టు అడ్జస్ట్ బికాజ్ ఐ సఫర్డ్ అలాట్. 20 years అడ్జస్ట్ అయ్యాను, అది 30 years అడ్జస్ట్ అయినాను. నా వల్ల కాదు, నేను హ్యాపీగా ఉండాలనుకుంటున్నాను. దాంట్లో తప్పేం లేదు. ఎందుకంటే నాకు తెలుసు నేను ఎంత బాధపడ్డానో, ఎన్ని స్ట్రగల్స్ నుంచి వచ్చాను, ఎలా ఎలోన్గా ఫైట్ చేశానో నా లైఫ్ బ్యాటిల్స్ని. ఈవెన్ అందరికీ తెలుసు, నా ఫ్రెండ్స్కి, నా ఫ్యామిలీస్కి, అందరికీ కూడా. సో నేను చెప్పేది ఒక్కటే, బీ స్ట్రాంగ్ అండ్ బీ సేఫ్ అండ్ యు ఆర్ నాట్ అలోన్. And you are not at all alone. My dear women, I salute you every day. We are the strongest. అంటే మనం అనుకున్న డ్రీమ్స్ని, మన అచీవ్మెంట్స్ని మనము వాటిని సాధిద్దాము. ఎంతైనా సరే, ఎవరేమనుకున్నా సరే. ఎందుకంటే పెళ్ళి అయితే ఒక రూమర్, పెళ్ళి కాకపోతే ఒక రూమర్, పెళ్ళి అయితే పిల్లలు ఎప్పుడు అంటారు. వాట్ ద ఫక్ మ్యాన్. మేము ట్రై చేస్తున్నాము, మీరంతా చెప్పాల్సిన అవసరం లేదు మాకు. పెళ్ళి చేసుకునేదే పిల్లల కోసము, మన జనరేషన్ని ఇంకా లాంగ్ చేసుకోవడానికి. దాంట్లో చెప్పుకోవడానికి తప్పేం లేదు కదా. ఇంకా ఏంటి, బీ సేఫ్. పెళ్ళి కాకముందేమో ఈ అమ్మాయి పెళ్లి చేసుకోవడం లేదు, ఈ అమ్మాయిలో ఏం లోపం ఉందో, అమ్మాయి లెస్బియన్ ఏమో, ఆ అమ్మాయికి అబ్బాయిలు నచ్చరేమో, లేకపోతే అమ్మాయి లవ్లో ఉందేమో, ఇలాంటి రూమర్స్. ఏం లైఫ్ రానైనా అనిపిస్తుంది ఒక్కొక్కసారి, ఏం మనుషులు రానైనా అనిపిస్తుంది ఒకసారి. ఈ కాలంలో మనిషికి డబ్బే అవసరం, అది గుర్తుపెట్టుకోండి. సో మీ లైఫ్ని మీరు మంచిగా డేర్ చేసి ఫైట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వన్. అండ్ ఐ డోంట్ నీడ్ యువర్ empathy, sympathy, okay? I know I'm doing absolutely fine. I'm just sharing my heartfelt whatever is there in my heart. Thank you so much for watching this.